నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండవల్లి శ్రీదేవి పేరు ఈ మధ్య తరచూ వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆమె ఒక ట్వీట్ చేసింది. దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా 2017లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి ఆమె తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్పై విజయం సాధించారు. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదమైనటువంటి చర్చ కూడా చేశారు తెలుగుదేశం పార్టీపై. ఇలాంటి సందర్భంలో గత ఏడాది అంటే 2023 మార్చిలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు అనే ఆరోపణలతో ఆమెను పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి సందర్భంలో ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులతో సంప్రదింపులు జరపడం, దానికి సంబంధించి పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఆమె పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎక్కడో ఒక చోట నుంచి టికెట్ ఆశించారు, ఎస్సీ రిజర్వ్కు సంబంధించి. ముఖ్యంగా దానిలో భాగంగా 3 స్థానాలు వినిపించాయి. అందులో 2 అసెంబ్లీ, 1 పార్లమెంటు. ఆ 2 తాడికొండ, 1 తిరువూరు, అలాగే పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చి బాపట్ల. ఇలాంటి సందర్భంలో తాజాగా విడుదల చేసినటువంటి జాబితాలో ఉండవల్లి శ్రీదేవికి సీటు దక్కల. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆమె చేసినటువంటి ఒక ట్వీట్ చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేనా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైంది అని బాపట్ల అని మెన్షన్ చేస్తూ దాని పక్కనే ఒక చాకు, కత్తి సింబల్ పెట్టింది. దీనికి సంబంధించి అంటే దాన్ని బట్టి వెన్నుపోటు రాజకీయాలు అనేది దీని అర్థం. దీనిపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఉండవల్లి శ్రీదేవి ఆమెపై ఉన్నటువంటి పేరేంటంటే సీజనల్ పొలిటికల్ లీడర్. మనం చూస్తుంటాం. అంటే వారి రాజకీయ ప్రాబల్యం కాపాడుకోవడం కోసం, పొలిటికల్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయటం కోసం ఏదో ఒక కండువాని వెతుక్కుంటుంటారు. ఇలాంటి సందర్భంలో ఉండవల్లి శ్రీదేవి కూడా అదే రకమైనటువంటి కేటగిరీ అని చెప్పి చాలా విభిన్న స్థాయిలో చర్చ జరిగింది. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా దీనిపై తెలుగుదేశం పార్టీలో అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఉండవల్లి ఏంది లొల్లి అని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటున్నారు. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నా దేవుడు, నా సర్వస్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడింది. అలాగే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగట్టడం మొదలుపెట్టింది. ఇలాంటి సందర్భంలో పార్టీ అధినేత తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉండవల్లి శ్రీదేవి వ్యవహారంలో కరెక్ట్గానే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఆశావాహులుగా ఉన్నటువంటి వారికే, సీనియర్స్కే దిక్కులేదు. కొంతమంది టికెట్ ఆశించి అక్కడి నుంచి భంగపడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఉదాహరణకు తెనాలి అసెంబ్లీ సీట్ చూస్తే కనుక అది జనసేనకు కేటాయించారు. అక్కడ ఎంతో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు ఆలపాటి రాజా. ఆయనకే టికెట్ లేదు. ఇలాంటి సందర్భంలో తాజాగా అంటే ఈ ట్వీట్తో అంటే చాలామంది తెలుగుదేశం పార్టీలో టికెట్ ఎవరికైతే రాలేదో వారు అసంతృప్తి వ్యక్తం చేయటం జరిగింది. కొంతమంది అయితే వారి అభిమానులు, అనుచరులు, సన్నిహితుల దగ్గర ఒక రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ రకమైనటువంటి ట్వీట్ చేయటం ఏంటి? ఆమె ఎప్పుడు వచ్చింది పార్టీలోకి? పార్టీలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులకే సరైనటువంటి ఇది లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారని చెప్పి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 కూటమిగా వెళ్తున్నప్పుడు కొంతమంది సీటు త్యాగం చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండవల్లి శ్రీదేవి అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి,
కానీ ఈ రోజున ఒక అధినేతనే టార్గెట్గా చేసుకొని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయటం ట్వీట్ ద్వారా. ఆమె ఎక్కడ కూడా మాట్లాడలా. ఏం మరి ఒకవేళ మాట్లాడదేమో చూడాలి. ఇలాంటి సందర్భంలో రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకనంటే ఉండవల్లి శ్రీదేవి రాజకీయాల్లో చాలా జూనియర్. అలాగే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తప్పదు అధినేతగా. దానికి పార్టీ మీద మక్కువ ఉంటే గనక సపోర్ట్ చేయాలి. అంతేగాని ఈ రకమైనటువంటి వెన్నుపోటు రాజకీయాలు పొడుస్తున్నారు అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది కూడా బాగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఉండవల్లి శ్రీదేవిపై.